వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం పద్మనాభరెడ్డి భారీ స్కెచ్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ ఖాయం చేశాను. ఆ టైటిల్ చూస్తే మీకు ఎవరి కోసం ఆ టైటిల్ పెట్టాము, ఎందుకు పెట్టాము అనేది కూడా చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది. ఆ అంశం గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే పిఠాపురంలో నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఇప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ముద్రగడ అలియాస్ పద్మనాభరెడ్డి, ముద్రగడ పద్మనాభరెడ్డితో జగన్మోహన్ రెడ్డి మంతనాలు చేస్తూ ఉన్నారు. రీసెంట్‌గా 2 రోజుల క్రితం పద్మనాభం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారనేది నాకున్న సమాచారం. సో, మొత్తానికి చూస్తే ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి ముద్రగడ పద్మనాభాన్ని బరిలో దించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారనేది ఒక చర్చ. వైసీపీలోనే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే అంత సీరియస్‌గా ఆయన పవన్ కళ్యాణ్‌కి చెక్ పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ కారణంగానే తాము అధికారాన్ని కోల్పోయామనే బాధ జగన్మోహన్ రెడ్డిలో ఉంది. అందుకే గతంలో మనం చూస్తే పవన్ కళ్యాణ్ ఓటమి ఒక్కటే ఒక ఎత్తు అన్నట్టుగా, మిగతా అంతా ఒక ఎత్తు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి క్యాంపెయిన్ చేసిన పరిస్థితి ఉండింది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో 14 ఎన్నికల్లో ఆయన ఎన్డీఏ కూటమికే మద్దతు ఇచ్చారు. ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. పార్టీలు 2 అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదవులకు దూరంగా ఉండిపోయారు. అయితే టీడీపీతో డిఫరెంట్ కారణంగా 19 ఎన్నికల్లో సోలోగా బరిలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ బరిలోకి వెళ్లే ప్రయత్నంలోనే గాజువాక లాంటి చోట, భీమవరం లాంటి చోట పోటీ చేస్తే 2 చోట్ల ఆయన ఓడిపోవడం జరిగింది. సో, ఆ ఓటమిని చాలా దారుణంగా వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేస్తూ వచ్చేది. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే చాలు ఆయన 2 చోట్ల ఓడిపోయారు, డిపాజిట్ కూడా దక్కలేదంటూ ఆయన హేళన చేసే ప్రయత్నం. మంగళగిరి ఓటమి ఒక్కటే ఒక ఎత్తు, లోకేష్ ఓటమి ఒక్కటే ఒక ఎత్తు, పార్టీ ఓటమి మొత్తం ఒక ఎత్తు అన్నట్టుగా ఎలా టార్గెట్ చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ని కూడా అంతే సీరియస్‌గా హ్యూమిలేట్ చేసేవాళ్ళు. ఇక ఆయన సినిమాలని వదలలేదు, ఆయన భార్య పిల్లల్ని వదలలేదు, ఆయన పెళ్ళిళ్ళని వదలలేదు, ఆయన క్యారెక్టర్ని కూడా అసాసినేషన్ చేశారు. అనేక రకాలుగా టార్గెట్ చేసి, హ్యూమిలేట్ చేసి పవన్ కళ్యాణ్ అనే పేరే రాష్ట్రంలో వినిపించకుండా చేయడానికి ట్రై చేశారు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. అంత దారుణాలు చేసిన పవన్ కళ్యాణ్ మాత్రం అంతే స్థాయిలో వాళ్ళకి ఎదురుగా గట్టిగా నిలబడ్డారు. ఎక్కడికి వెళ్ళినా, అటు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డిని అధఃపాతాలని తొక్కేయడమే నా టార్గెట్ అంటూ మాట్లాడారు. కేవలం ఆ టార్గెట్ పక్కాగా పెట్టుకుని ఆ టార్గెట్ ప్రకారమే పవన్ కళ్యాణ్ వెళ్ళేవాళ్ళు. అందుకే అంత పర్ఫెక్ట్‌గా పవన్ కళ్యాణ్ మొన్న పెర్ఫార్మ్ చేయగలిగారు. అటు ఎంతోమంది పద్మనాభం లాంటి వాళ్ళని పెట్టి జగన్మోహన్ రెడ్డి చాలా హ్యూమిలేట్ చేయించేవాళ్ళు పవన్ కళ్యాణ్‌ని. టీడీపీ కాళ్ళ దగ్గర పడతావా, చంద్రబాబు నాయుడు బూట్ పాలిష్ చేస్తావా అంటూ కూడా మాట్లాడిచ్చేవాళ్ళు పద్మనాభంతో. నువ్వు అంత 21 సీట్లు తీసుకొని జనసేనని తాకట్టు పెడుతున్నావు టీడీపీ దగ్గర అంటూ కూడా మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ కూడా ఒకటే మాట చెప్పేవాళ్ళు. తాను ఎన్ని సీట్లు తీసుకున్నానని కాదు, ఎంత ఓట్ షేర్ సాధించాను, అన్ని సీట్లు గెలిచానా లేదా, పెర్ఫార్మ్ చేశానా లేదనేది నాకు ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళు. ఎంతోమంది పవన్ కళ్యాణ్ మాటలు విని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకునేవాడు. కానీ ఈరోజు 21 అవుట్ ఆఫ్ 21 సీట్లు సాధించి పవన్ కళ్యాణ్ నిజంగానే 100% స్ట్రైక్ రేట్‌తో ఒక గేమ్ చేంజర్‌గా నిలబడ్డాడు రాష్ట్ర రాజకీయాల్లో. సరే, అయిపోయింది. కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. ఈరోజు డిప్యూటీ సీఎం పోస్ట్‌లో ఉన్నారు. పంచాయతీరాజ్, అటవీ శాఖలు తీసుకున్నారు. ఈరోజు అటవీ శాఖ పరంగా కానీ, పంచాయతీరాజ్ పరంగా కానీ పవన్ కళ్యాణ్ పనిచేస్తున్న తీరు మీద అంత ప్రశంసలు వెల్లువెత్తుతా ఉన్నాయి. అంటే పరిపాలనా అనుభవం గతంలో లేకపోయినా ఒక సమర్థవంతమైన లీడర్ ఉంటే పొజిషన్‌లో ఎలా చేయగలను అనేది పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు అటు సనాతన ధర్మం పేరుతోనే ఎక్కడ హిందూ ధర్మానికి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా తన వాయిస్‌ని అంతే స్టబ్బోర్న్‌గా వినిపిస్తూ ఉన్నారు. చాలామంది మాటలు చెప్పి పక్కకు తప్పుకుంటారు, ఆచరణ శూన్యం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అటు తిరుమల వెళ్తే తన భార్యతోని, తన పిల్లలతోని డిక్లరేషన్ ఇప్పించడం కానీ, అదేవిధంగా చూస్తే తన కొడుకు అగ్ని ప్రమాదానికి గురైతే తన సొంత భార్య వెళ్ళి తిరుమలలో తలనీలాలు కూడా సమర్పించిన ఇష్యూని మనం చూసాం. అంత స్టబ్బోరన్‌గా పవన్ కళ్యాణ్ నిలబడతా ఉన్నారు ఏ ఇష్యూ వచ్చినా సరే. ఏదైతే హిందూ ధర్మానికి సంబంధించి, ధర్మ ప్రచారానికి సంబంధించి. అటు స్టాలిన్ లాంటి వాళ్ళని, ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు ఆయన ఏ ఇష్యూ వచ్చినా. సరే, ఇదంతా పక్కన పెడితే ఈరోజు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో, అలాంటి పవన్ కళ్యాణ్‌కి చెక్ పెట్టకపోతే తమకు ఇబ్బంది అవుతుందనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే పద్మనాభాన్ని డే 1 నుంచే ఫోకస్ చేస్తున్నారు ఆయన. తను కాపు సామాజిక వర్గాలకు సంబంధించి వర్గీకరణ ఉద్యమం, రిజర్వేషన్ల ఉద్యమం దగ్గర నుంచి అనేక అంశాల్లో వైఎస్ఆర్సీపీ ఆయన 2014 నుంచి ప్యాంపర్ చేస్తూ వచ్చింది. ఆయన వెనక వైసీపీ ఉందని తెలిసి చాలామంది ఆయన ఉద్యమంలోంచి పక్కకు తప్పుకున్నారు. ఒక తుని రైలు ఇన్సిడెంట్ దగ్గర నుంచి చాలా అంశాల్లో ముద్రగడ పద్మనాభం ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉండేవాళ్ళు. సో, అందుకే ఆయన ఉద్యమంలో క్రెడిబిలిటీ లేదు అనేది గ్రహించిన తర్వాత చాలామంది దూరం జరిగారు ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ. ఇక 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా ఆయన్ని కలిసే నడిచారు, కానీ ఆయన పార్టీలో చేరలేదు పద్మనాభం. ఏ ఇష్యూలో అయినా సరే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఏదైతే కాపు రిజర్వేషన్ అంశం నా చేతిలో లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పినా
ముద్రగడ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అన్న పరిస్థితి కూడా లేదు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇక 2019 ఎన్నికల సమయానికి ముద్రగడ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. వాళ్ళ కొడుకు పోటీ చేస్తారని ప్రచారం జరిగినా బట్ అది వర్కౌట్ ఏం కాలే. ఇక మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత ముద్రగడ పద్మనాభాన్ని నిజంగా దగ్గరికి తీసే ప్రయత్నం చేశారు జగన్. ఎందుకు దగ్గరికి తీస్తున్నారంటే పవన్ కళ్యాణ్ కారణంగా తాము కాపు సామాజిక వర్గంలో ఎంత డ్యామేజ్ అయ్యామనేది ఆ పార్టీ గ్రహించింది. ఈరోజు తోట త్రిమూర్తుల దగ్గర నుంచి గుడివాడ అమర్నాథ్ దాకా చాలా మంది చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని మేము అంచనా వేయలేకపోయాము అని చెప్పేసి. సో ఈరోజు పవన్ కళ్యాణ్కి సమకాలీకులను తీసుకురావాలి పార్టీలో, ఆయనకి చెక్ పెట్టాలంటే ముద్రగడ లాంటి వాళ్ళు కరెక్ట్ అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన కొడుకు గిరికి పత్తిపాడు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. నిజంగా పత్తిపాడులో ఓడిన తర్వాత నేను అసలు అక్కడికి వెళ్ళను ఇప్పట్లో అని చెప్పి శపథం చేశారు ముద్రగడ. కానీ తన కొడుకు కోసం ఇప్పుడు అక్కడికే వెళ్ళున్నారు. అయితే ఆయన కూడా యాక్టివ్ అవుతున్నారని చర్చ జరుగుతున్న సమయంలో ఇటీవలే ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ప్రస్తుతం కోలుకున్నారు కూడా ఆయన. సో ఇలాంటి ఇంకోవైపు చూస్తే ఆయన కూతురు కూడా ఆయన వ్యతిరేకించి జనసేనలోకి వెళ్ళడం జరిగింది. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాగైనా సరే ముద్రగడని పిఠాపురం ఇన్ఛార్జిగా ప్రకటించబోతున్నారు జగన్. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ గీత పోటీ చేశారు మొన్న పవన్ కళ్యాణ్ మీద. సో అయితే ఆమె వర్కౌట్ కాలేదు. పవన్ కళ్యాణ్ అంతకుముందు ప్రజారాజ్యంతో కూడా ఆమె అసోసియేషన్ ఉండేది. అంతగా వర్కౌట్ చేసుకోలేకపోయింది మొన్న. సో ఆమె ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జిగా లేనట్టే అన్న ప్రచారం ఉంది వంగా గీత. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు గీతని పూర్తి స్థాయిలో పక్కన పెట్టి ముద్రగడ పద్మనాభాన్ని అక్కడ సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ అయితే చేయబోతా ఉన్నారు. ఇప్పటి నుంచే ముద్రగడను అక్కడ బరిలో దించడం ద్వారా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ చెక్ పెట్టొచ్చని ఆయన అనుకుంటా ఉన్నారు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను నా పేరుని మార్చుకుంటానని చెప్పి గెలిచిన తర్వాత జనసేన దెబ్బ తట్టుకోలేక ఈరోజు తన పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మార్చుకున్నారు ఆయన. గెజిట్ కూడా ఇచ్చుకున్నారు ఆయన. సో అలాంటి ముద్రగడ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ విషయంలో ఎన్నోసార్లు ఈయన ఫెయిల్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా కొత్తగా మరి ముద్రగడ అక్కడ చేసేది ఏంటో ఎవరికి తెలియట్లేదు. సో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన పెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టొచ్చు అనుకుంటా ఉన్నారు. లెట్స్ సీ మరి ఇది ఎంతవరకు ఈ ఈక్వేషన్ వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనం చూడాల్సింది.